ఛానల్ మానసుకోండి. మీకు లాస్ట్ వీడియోస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. నేను శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక్క రూపాయి కూడా డబ్బులు కట్టకుండా ఒకటి కాదండి 2 శారీస్ తీసుకుంటానని. ఇప్పుడు చూశారు కదా, నేను శుభమస్తు షాపింగ్ మాల్కి బయలుదేరడం జరిగిందనమాట. వెళ్తూ ఉన్నాము, దగ్గరికి కూడా వచ్చేసాము ఆల్మోస్ట్. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, మేము షాప్కి రీచ్ అయిపోయాం. ఇదేనండి శుభమస్తు షాపింగ్ మాల్. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాపింగ్ మాల్కి విజిట్ చేసి మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను షాపింగ్ మాల్కి ఎంటర్ అయిపోయాను. అక్కడ తను మీరు ఏం చూస్తారు అని అడిగింది. నేను చూస్తాలే మేడం అని కొన్ని థింగ్స్ చెప్పేసుకొని నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఎంట్రన్స్ అయిపోయాను. ఎంట్రన్స్కి వెళ్తే తను ఒక ఫ్లోర్కి వెళ్ళమని చెప్పింది. అక్కడ మీకు నచ్చినవి ఉంటాయి, మీకు కావాల్సినవి ఉంటాయండి. నేను ఈలోపు షాప్ని అట్లా కొంచెం అంత బ్రీఫ్గా కాదు, కొంచెం మామూలుగా షూట్ చేశాను. చూడండి, నేను వెళ్ళాల్సిన ఫ్లోర్ 3rd ఫ్లోర్ అనమాట. మమ్మల్ని 3rd ఫ్లోర్కి వెళ్ళమన్నారు. 3rd ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. చూడండి, అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటని అనుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఒక గేమ్ షో అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఆ గేమ్ షోలో పార్టిసిపేషన్ చేయాలంటే మా ఒంగోలులో డి ఛానల్ అని ఒకటి వస్తుంది. ఆ ఛానల్లో ప్రతి సాటర్డే అంటే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే ప్రోగ్రాం అనేది ఒకటి వస్తుంది. ఆ ప్రోగ్రాంలో శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి శారీస్ని వీళ్ళు క్వశ్చన్స్కి మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మేము కరెక్ట్ ప్రైస్ మేము కనుక చెప్పామంటే శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు మాకు అంటే గెలిచిన వాళ్ళకి సర్ప్రైజ్గా ఒక శారీ అనేది ఇస్తామని చెప్పారనమాట. అలాగే మాకు శారీ ఇచ్చారు. అందుకనే శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు మమ్మల్ని మదర్స్ డే రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. నాలాగే మొత్తం 30 మంది వచ్చారండి. గత 6 వారాల నుంచి ఎవరైతే విన్నర్స్ అయ్యున్నారో వాళ్ళందరూ వచ్చారన్నమాట. వాళ్ళందరితో పాటు నేను ఉన్నాను. ఒకసారి వాళ్ళందరినీ మీరు కూడా చూడండి నాతో పాటు. గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు. గిఫ్ట్స్ మనకి ఇవ్వడానికి ఒక గెస్ట్ వచ్చారండి. ఆ గెస్ట్ ద్వారా అలా గెలిచిన విన్నర్స్ని నేమ్స్ పిలిచి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, చక్కగా శారీస్ అనేవి కవర్స్లో పిన్ చేసి మరీ ఇచ్చేశారు. కాబట్టి మనం అక్కడ ఏం శారీస్ వచ్చిందని మనము కంగారు పడకుండా నిదానంగా ఇంటికి వచ్చి తీసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి, మొత్తానికి ఇలాగా శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు అనేది లేడీస్కి శారీస్ ఇవ్వడం అనేది కొంచెం గొప్పే కదండి. ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో అన్ని ప్రైజెస్ అన్నీ చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరికైనా మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అనేవి శారీస్, బట్టలు ఏమైనా మీకు ప్రొవైడ్గా చేయడం జరుగుతుంది. వాళ్ళ స్టాఫ్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి, చాలా చక్కగా మాట్లాడారనమాట. అదిగోండి నేను వెళ్ళి తీసుకొని వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ శారీ కోసం వెళ్తాను. కాకపోతే 1 పర్సన్ తర్వాత వెంటనే నన్ను కూడా పిలవడం జరిగింది. చూడండి, మళ్ళీ వెంటనే నాతో పాటు వచ్చిన వేరే విన్నర్కి నా ఫోన్ ఇచ్చి ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగిందనమాట. సరే, వెంటనే మళ్ళీ నన్ను పిలిచారు. నేను మళ్ళీ వెంటనే వెళ్ళి శారీ తీసేసుకొని మళ్ళీ వచ్చానమాట. సరేనండి, పక్కన ఉన్న వాళ్ళు డి ఛానల్ యాంకర్ అనమాట. తనే మనకు శనివారం షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చూసారా, పిల్లల బట్టలు అన్నీ చాలా చాలా రీజనబుల్గా చాలా చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి. మీరు కూడా శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్ళి తప్పకుండా మీకు నచ్చిన బట్టలు మీ బడ్జెట్లో మీరు షాప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకేనండి, నేను ఒక్కదాన్నే వెళ్ళడం జరిగిందండి. కొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఓకే, పర్లేదు. కాబట్టి ఈ గేమ్ షో అనేది చాలా సరదాగా గడిచిపోతుందండి. ఫోన్స్ అనేవి అంత తొందరగా అయితే కలవండి. ఫోన్స్ మాత్రం ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అందరం అంటే వెళ్ళి గ్యాదర్ అయ్యామన్నమాట. ఒకరికి ఒకరు ఎవరు మాట్లాడుకోలేదు. అంటే అందరూ కొత్త పర్సన్స్ కదా, అదిగోండి అందరం ఇట్లా ఎవరి ఫేసెస్ వాళ్ళు చూసుకుంటూ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నాను. మళ్ళీ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇవి కూడా నాకు వచ్చిన 2 శారీస్ అనమాట.
ఏవైనా గిఫ్ట్సే కదా, ఎలాంటివి ఇచ్చినా మనం చాలా ఖుషీగా ఫీల్ అవుతాం. ఓకేనండి, ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ శారీ కొంచెము ఇట్లాగ పట్టు టైప్లో వచ్చిందనమాట. చూసారు కదా, దాని పిక్ అంటే ఇట్లా ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట పిక్. ఓకే, ఇక దీన్ని ఓపెన్ చేసేసి మనం చూద్దాము. ఇక్కడ శారీకి పిన్ కొట్టేశారండి, అదేంటో అదే ప్రైస్ ట్యాగ్ పెట్టి వాళ్ళు పిన్ కొడతారు కదా, అదనమాట. ఓవరాల్గా ఓపెన్ చేస్తున్నాను. మొత్తం సెల్ఫ్ డిజైన్తోనే వచ్చిందండి. ఇది బేబీ పింక్ కలర్ వచ్చేసి పైన ఆరెంజ్ కలర్ డాట్స్గా షేడ్స్ వచ్చింది. ఇదేంటి పళ్ళు పార్ట్ మాత్రం మొత్తం అంతా సెల్ఫ్ కలరే, సిల్వర్ జెరీ బోర్డర్ తోటి వచ్చింది. అది బ్లౌజ్ పార్ట్ అనమాట, రౌండ్స్గా ఉన్నది. ఓకేనండి, టోటల్గా శారీ అయితే చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా ఉందండి. నేను అనుకుంటున్నాను ఈ శారీ ఇంత వెయిట్ ఉంది కదా, మనం ఏం కడదామని. కాకపోతే చూద్దాం, గిఫ్ట్ శారీ కదా, మనకు చాలా ఇష్టంగా. ఇదండి ఫస్ట్ శారీ అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన మరొక శారీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ శారీకి కూడా వాళ్ళు పిన్స్ అయి కొట్టి చక్కగా ఇచ్చేసారనమాట. ఏదైనా గిఫ్ట్ శారీయే కాబట్టి చూస్తున్నారా, ఎంత చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చారు చూడండి. అదండి శారీ మొత్తం లుక్ అనమాట, అలా వచ్చేస్తుంది. ఈ శారీ నుండి ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నాను. మొత్తం బాగా షైనీగా బాగా మెరుస్తూ ఉందండి. శారీ పైన అదిగోండి, శారీ లుక్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా వస్తుంది. శారీ పైన హంసలో అవి ఏంటోనండి, అవి వచ్చేసినాయి. మొత్తము మనకు వచ్చేసి ఎలా వచ్చిందంటే, ఇది పెసర రంగు కలర్ అనమాట, పెసర కలర్లో ఉంది. ఇది పెసర కలర్ వచ్చేసి కింద కొంచెము లైట్ కలర్ బోర్డర్ వచ్చేసింది. మొత్తం గోల్డ్ షైనింగ్లో మెరుస్తూ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అయితే. ఈ శారీ పింక్ శారీ కానీ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. మీకు ఏ శారీ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇది మడత అయితే పోయిందండి, చూసారా ఎట్లా మడతేస్తారో ఏమోనండి. వాళ్ళు మాత్రం చక్కగా మడతేసి అంత చిన్న బ్యాగ్లో మనకు పెట్టించారు కదా, కానీ మనం రాగానే అసలు ఏమిచ్చారని మొత్తం గబగబ తీసేసి చూసేసారు కాబట్టి. ఓకేనండి, ఇదిగోండి శారీ లుక్. మీరు కూడా నాలాగే ఇలాగ శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి శారీస్ గెలుచుకోవాలంటే మన ఒంగోలు డి ఛానల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి శనివారం 3 గంటలకి ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే ప్రోగ్రాం అనేది వస్తుందండి. ఆ ప్రోగ్రాంలో ఒక శారీని మనకు వాళ్ళు చూపిస్తారు. ఈ ప్రైస్ రేంజ్ నుంచి ఈ ప్రైస్ రేంజ్ మధ్యలోనే ఉంటుందని మనకు చెప్తారు వాళ్ళు. అప్పుడు మనం ఈజీగా గెస్ చేసేసి ప్రైస్ కొట్టేయచ్చు. చూడండి, నాలాగే ఈ గిఫ్ట్స్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళందరి వ్యూ చూసేసేయండి. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్యామిలీస్ తోటి చాలామంది వచ్చేసారండి. మమ్మల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ అవ్వమన్నారు. మేమందరం ఒక చోట గ్యాదర్ అవుతున్నాం అన్నమాట. వెళ్ళి గ్యాదర్ అయిన తర్వాత గెస్ట్ వచ్చేసిన తర్వాత మాకు వెంటనే చక్కగా పేరు పిలిచేసి శారీస్ ఇచ్చేయడం జరిగింది. అసలు నాకు 10 నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో అయిపోయిందండి. మమ్మల్ని 5కి రమ్మన్నారు. జస్ట్ మేము 6కి బయటకైతే రావడం జరిగింది. మిగతా టైంలో మేము చక్కగా షాపింగ్ మాల్ అంతా చూసుకోవడం జరిగిందనమాట. మీరు కూడా చక్కగా ప్రతి శనివారం ఈ షో వస్తుంది కాబట్టి, ఈ షో మనకు యూట్యూబ్లో కూడా వస్తుందండి. యూట్యూబ్లో ఒకసారి డి ఛానల్ ఒంగోలు అని కొట్టండి, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే ప్రోగ్రామ్ కొట్టండి, నెంబర్స్ అని వస్తుంది. ఆ నెంబర్ తోటి ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఫోను కలుపుకోండి, గిఫ్ట్ కొట్టేసుకోండి. ఆల్ ద బెస్ట్, ఓకేనండి. ఇదేనండి ఈరోజు నా స్పెషల్ వీడియో అనమాట. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాను. 1 కాదు 2 కాదు, 2 శారీస్ తీసేసుకున్నాను. చూసారా, 2 శారీస్ తీసుకున్నాను. అది ₹1 కూడా కాస్ట్ పే చేయకుండా నేను తీసుకోవడం జరిగింది. నాలాగే మీరు కూడా మంచిగా శారీస్ గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మర్చిపోయాను కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఓకేనండి. ఇంకేంటి సంగతులు, ఎండలు అనేవి చాలా ముదిరిపోతున్నాయి. ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మానస అండి. బాయ్ ఫ్రెండ్స్.